చాలాసార్లు ధైర్యవంతులు మీరు చూడండి, గట్టిగా మాట్లాడేవాడు ఉన్నాడు కదండి, వాడు ఖచ్చితంగా పిరికోడే. ధైర్యవంతుడు నిదానంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఊరికి సీరియస్ అవుతున్నాడు అనుకోండి, పైకి సీరియస్గా ఉన్నాడు అనుకోండి, వాడు ఖచ్చితంగా లోపల వీక్ అన్నమాట. లోపల ధైర్యంగా ఉన్నవాడు అడావుడి ఉండదు, ఆర్భాటం ఉండదండి. ఏంటండి, ధైర్యవంతుడు నిదానంగా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే దేని గురించి భయం ఉండదు. ఊరికి గట్టిగా ఇళ్లలో కూడా మీరు చూడండి, గట్టిగా మాట్లాడుతున్నారంటే, విపరీతంగా కోపం వస్తుంటే లోపల వాడు వీక్ అని నువ్వు గుర్తుపట్టాలి. ఆ వీక్నెస్ బయటికి రాకుండా, ఆ పిరికితనం బయటికి రాకుండా కొంతమంది కప్పు ముసుగేసుకొని పెద్ద ధైర్యవంతుడిలాగా రొమ్ము విరిచి నడుస్తూ ఉంటారు కొంతమంది. ఇట్లా ఖచ్చితంగా వాడు పిరికివాడు. అర్థండి, కండలు చూపించుకుంటూ ఒకటి తిరుగుతున్నాడు, ఖచ్చితంగా వాడు పిరికివాడు. అంతే. ఆ పిరికితనం ఎక్కడికి బయటకు వచ్చేసని కండలు పెంచేసి, సొక్కాలు ఇక్కడి దాకా మడితేసేసి, మీసాలు ఇట్లా తిప్పేసేసి, ఏంటండి రౌడీలాగా తిరుగుతూ ఖచ్చితంగా మీరు చూడండి, ఏ రౌడీని తీసుకున్నా వాడు చుట్టూ 10 మంది ఉంటారు అనమాట. నీవు స్ట్రాంగ్ అయితే నీకెందుకయ్యా వెనక 10 మంది? అంతే కదండి. నీతిమంతుడు సింహం అనే ధైర్యంగా ఉంటాడు కదండి, ధైర్యంగా ఉండాలి కదండి. 10 మందిని వేసుకొని తిరుగుతుంటాడంటే వాడికి భయం కాబట్టి 10 మంది వేసుకొని తిరుగు. సింపుల్, అంతే. స్ట్రాంగ్ పర్సన్, బలవంతుడు, ధైర్యవంతుడికి ఎవరు సపోర్ట్ అవసరం లేదు. బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. బలవంతులకు ఎవరు సపోర్టింగ్ అవసరం లేదు. సో గిద్యోను పిరికివాడు, ధైర్యంగా ఉన్నట్లు నేను లీడర్ అంటా ఉంటాడు, కానీ పాపం లీడర్ అంటుంటాడు కానీ మనసులో లీకేజ్ అవుతా ఉంటుంది అనమాట. పైకే లీడర్ అంటూ ఉంటాడు, మనసులో పిరికిదని ఉంటుంది. ఇది 300 మంది తెలియదు, మన లీడర్ గిద్యోను అంటుంటారు. దేవుడు అంటాడు, గిద్యోను నీకు భయంగా ఉంటే ఆ పనివాడు నడుగా పూరా వాడిని పట్టుకెళ్ళి వాడితో పాటు వెళ్ళమన్నాడండి. దేవుడికి సమస్తం తెలుసు. ఆ పూరాన్ని వెంట పెట్టుకుని వెళ్ళమన్నాడు. వెంట పెట్టుకెళ్ళాడండి.